హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెస్ట్ హెన్నా హెయిర్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలతో పాటు 2 స్పూన్ల టీ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా టీ పౌడర్ని వేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ని కూడా పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని పెట్టుకొని మనం 2 గ్లాసుల నీటిని పోసుకున్నాం కదా, అది ఒక గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా నీరు మరుగుతున్నప్పుడు టీ పౌడర్ అనేది పైకి వస్తూ ఉంటుందండి. ఒక స్పూన్ని తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే కాఫీ పౌడర్ అయినా వాడుకోవచ్చండి. నేనైతే టీ పౌడర్ని వాడాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. చూడండి, వాటర్ అనేది బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లరనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన వాటర్ని ఒక స్ట్రెయినర్ తీసుకొని నీట్గా వడకట్టుకోవాలండి. ఇప్పుడు హెన్నా పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నుప్పు బ్రాండ్ని యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఆ బ్రాండ్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ స్మూత్గా హెన్నా పౌడర్ని కలుపుకోవాలండి. చేతితో కంటే ఇలా విస్కర్తో కలుపుకుంటేనే లమ్స్ లేకుండా స్మూత్ పేస్ట్లా వస్తుంది. మరీ లూజ్గా కలుపుకోకూడదండి. దీంట్లో మనం ఎగ్ మరియు పెరుగును యాడ్ చేస్తాము, అప్పుడు మరీ లూజ్గా అవుతుంది. మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు తల నుండి కారుతుంది. సో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న హెన్నాని మూత పెట్టి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మనం హెయిర్ అప్లై చేసుకుని ఒక 1 అవర్ ముందు తీసి ఇలా బయట పెట్టుకోవాలి. చూడండి, ఇలా బయటకు తీసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్గుని తీసుకొని ఆ ఎగ్లోని ఓన్లీ వైట్ని మాత్రమే వేసుకోవాలండి. ఈ ఎగ్ అనేది మన హెయిర్ని సిల్క్ చేస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎగ్ వైట్ని వేసుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు అనేది మన హెయిర్కి న్యాచురల్ కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది. ఇలా 2 స్పూన్ల పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఈ 2 కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హెయిర్కి హెన్నా అప్లై చేయకముందే మన హెయిర్కి ఆయిల్ లేకుండా చూసుకోవాలండి. అప్పుడే హెన్నా అనేది హెయిర్కి బాగా పడుతుంది. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో తీసాం కదండి, చల్లగా ఉంటుంది. హెన్నా కూలింగ్ తగ్గిన తర్వాత ఒక్కో లేయర్ తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీరు హెయిర్ మాస్క్లా పెట్టుకోవాలంటే ఒక 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. అదే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 3 అవర్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని క్యాప్ అనేది తప్పనిసరిగా పెట్టుకుంటే ఈ హెన్నా పేస్ట్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా హెన్నా పెట్టుకున్న రోజు ఓన్లీ వాటర్తో మాత్రమే స్నానం చేయాలండి. షాంపూని అసలు వాడకూడదు. హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే షాంపూతో స్నానం చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మీకు ఏ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా మంత్లీ ఒకసారి హెన్నా మాస్క్ యూస్ చేస్తే హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.